ఇదే సమయం, సరైన సమయం. यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है. ప్రతి దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందుకు సాగుతుంది. నవ భారత నిర్మాణానికి ఇది అమృత కాలం. ఇదే కోట్లాది మంది దేశ ప్రజల సంకల్పం. అమృత కాలం 25 సంవత్సరాలు. కానీ మనం మన లక్ష్యాల సాధన కోసం ఇప్పటి నుంచే నిమగ్నం కావాలి. असंख्य भुजाओं की शक्ति है, गली गली में देश भक्ति है. तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो. नए भारत को गढ़ने का यही समय है. గడిచిన సంవత్సరాలలో ప్రారంభమైన అనేక పథకాల ప్రయోజనం కోట్లాది మంది పేదలకు వారి ఇళ్ల వరకు చేరింది. కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి, పరిపూర్ణత వరకు వెళ్ళాలి. 100% గ్రామాలలో రోడ్లుండాలి, 100% కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి, 100% లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులుండాలి, 100% అర్హులైన వ్యక్తులకు ఉజ్వల యోజన ఇంకా గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ప్రభుత్వం యొక్క బీమా పథకం కానీ, పెన్షన్ పథకం కానీ, గృహ పథకంతో మనం అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది. यही समय है, यही समय है. నా కుటుంబ సభ్యులారా, వికసిత భారత్ సంకల్ప యాత్ర సాచ్యురేషన్ యొక్క ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఇది శక్తివంతమైన మాధ్యమంగా మారుతుంది. నేడు సర్వత్రా భారతదేశం సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన 5 సంవత్సరాలలో 13 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని. 2014లో నేను ఒక సేవకుడి భావనతో మీ సేవకుడిగా పనిచేయడం ప్రారంభించాను. అత్యంత దూరంగా ఉన్నారని భావించిన వారి కోసం ప్రభుత్వమే స్వయంగా వారి వద్దకు వెళ్ళింది. 2014కి ముందు దేశంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం పరిధి 40% కంటే తక్కువగా ఉండేది. నేడు మనం 100% లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. మా ప్రభుత్వం రాకముందు 50 నుంచి 55% ఇళ్లకే ఎల్పిజి కనెక్షన్లు ఉండేవి. నేడు దాదాపు 100% ఇళ్లలో మహిళలకు పొగ నుంచి విముక్తి లభించింది. గతంలో దేశంలో 55% మంది పిల్లలు మాత్రమే ప్రాణాలను కాపాడే టీకాలు పొందగలిగేవారు. నేడు దాదాపు 100% మంది పిల్లలకు టీకాలు వేయగలుగుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 7 దశాబ్దాలలో దేశంలోని కేవలం 17% గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది. నేడు జల్ జీవన్ మిషన్ వల్ల అది కూడా 70%కి చేరుకుంటోంది. సమాజంలోని అణగారిన వర్గాలను మోదీ తన ప్రాధాన్యతగా ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నేను వారి మధ్యనే జీవించాను. ఒకప్పుడు నేను అలాంటి కుటుంబాల వారి ఆహారం తిన్నాను. నేను ఒకప్పుడు
సమాజంలోని చివరి వ్యక్తి యొక్క ఉప్పు తిన్నాను. ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఈరోజు వచ్చాను. ఈ యాత్ర నవంబరు 15 భగవాన్ బిర్సా ముండా జయంతి నాడు ప్రారంభమవుతుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో దేశంలోని ప్రతి గ్రామానికి ప్రభుత్వం యొక్క మిషన్ మోడ్లో వెళుతుంది. అర్హులైన ప్రతి పేద, బడుగు, బలహీన వ్యక్తిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారుస్తాము. 2018లో కేంద్ర ప్రభుత్వం అటువంటిదే ఒక గ్రామ్ స్వరాజ్ అభియాన్ ప్రారంభించింది. భారత ప్రభుత్వానికి చెందిన 1000 మంది అధికారులను గ్రామాలకు పంపింది. గ్రామ స్వరాజ్ అభియాన్ మాదిరిగానే మనం కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని ఇలాంటి ప్రతి హక్కుదారునితో కలిసి ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రతినబూనవలసిన అవసరం ఉంది. వికసిత భారత సంకల్ప యాత్ర ఒక విధంగా దేశంలోని పేదలకు, దేశంలోని తల్లులు సోదరీమణులకు, దేశంలోని యువతకు, అలాగే దేశంలోని రైతులకు మోదీ ఇచ్చే గ్యారంటీ. అలాగే మోదీ గ్యారంటీ అంటే ఆ గ్యారంటీ నెరవేరే గ్యారంటీ అని కూడా. भारत को गढ़ने का यही समय है. 21వ శతాబ్దంలో భారతదేశం యొక్క కలలు, ఆకాంక్షలను నెరవేర్చకుండా మనల్ని ఏ అవరోధాలు అడ్డుకోలేవు. India is on the moon. ఇదే సమయం, సరైన సమయం, భారతదేశానికి అమూల్యమైన సమయం. यही समय